ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. ఈరోజు వీడియోలో తలకాయ కాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి. ముందుగా మనం కాళ్ళు తలకాయ తీసుకొచ్చుకునేటప్పుడు షాప్లోనే వాళ్ళకి చెప్పి నీట్గా క్లీన్ చేయించుకోవాలండి. బాగా కాల్చుకునేవి తీసుకోవాలి. అలా కాలినే తీసుకోవడం మూలాన నీశ్వాసన అనేది రాకుండా ఉంటుంది. హెయిర్ కూడా లేకుండా చూసుకోవాలండి. అలా తీసుకొచ్చుకున్నది అక్కడే మనకు సగం క్లీనింగ్ అయిపోతుంది. బట్ మనం కూడా క్లీన్ చేసుకోవాలి. కొంతమంది కొన్ని వాటర్ వేసేసి కడిగి పక్కన పెట్టుకుంటారు. కానీ అలా చేయడం మూలాన కర్రీ అంతా ఏదో రకమైన వాసన, కాలిన వాసన, అలాగే టేస్ట్ అనేది కూడా బాగుండదు. సో అందుకోసం అనేసి క్లీన్ చేసుకోవాలండి. నేను అంటే వాళ్ళు ప్యాకింగ్ మాత్రం కాళ్ళు వేరు, తలకాయ వేరు ప్యాకింగ్ చేశారు. అంటే కొంతమంది కాళ్ళ సోర్వా అది పెట్టుకుంటూ ఉంటారు కదా, అందుకోసమని. బట్ నేనేంటంటే రెండు కలిపే చేస్తున్నాను. మన కాళ్ళు తలకాయ తీసుకున్నప్పుడు కూడా మనకు మెదడు కూడా ఇస్తారు కదా, ఆ మెదడును ఆయిల్ లేకుండా అసలు డిఫరెంట్ స్టైల్లో మనకు పెద్ద పని లేకుండా కూడా వండి చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో పెడతాను. పెద్ద వీడియో ఏం కాదు, చిన్న స్మాల్ వీడియో పెడతాను. అది నెక్స్ట్ వీడియో అదే. ఇక కాళ్ళు తలకాయ అన్నీ కలిపేసేసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు అందులోనే మనము ఉప్పు వేయటం మూలాన, అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. అలా పసుపు ఉప్పు వేయడం మూలాన మనకు యాంటీ బ్యాక్టీరియా కదా, అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా ఫంగస్ ఉన్నా కానీ లేకుండా మనం నీట్గా శుభ్రం చేసుకోవచ్చు. నీశ్వాసన కూడా పోతుంది. ఏ కర్రీ అయినా కానండి, చికెన్ తీసుకొచ్చుకున్నా, ఈవెన్ మటన్ తీసుకొచ్చుకున్నా మేము ఇలాగే కొంచెం పసుపు వేసేసి కడిగేసుకుంటామండి. ఈ కాలంలో అసలు బాగుండట్లేదు కదా బయట పొల్యూషన్కి దానికి, అది అందుకోసమనే మేము పసుపు అనేది కంపల్సరీ వేసుకుంటాము. ఈ సాల్ట్ కూడా మనం ఫిష్లో కానీ ఇలా కాళ్ళు తలకాయలో కానీ సాల్ట్ వేసుకుంటే అందులో చిన్న చిన్న మట్టి, వాళ్ళు కాల్చేటప్పుడు కొంచెం మట్టి, కొలిమిలో మట్టి అది ఉంటుంటుంది కదండి, అలాంటివి అనేవి కరిగిపోవడానికి ఒక సైడ్కి కిందికి వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకోసమని మనము సాల్ట్ పసుపు అనేది వేసుకొని ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఆ శుభ్రం చేసుకునేటప్పుడు కాలినవి కొన్ని వాళ్ళు శుభ్రం చేసినా కానీ కాలినవి అలాగే ఉంటాయండి. అవి ఉండల్లాగా ఉంటాయి. వాటిని మనం చాక్ తోటి ఇలా గీరేస్తూ ఉంటే అవి పోతాయండి. ఆ కాలినవి పోవటం వలన మనకు సగం స్మెల్ పోతుందండి. చాలామంది ఈ హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి వీటిలో, బట్ ఈ స్మెల్కి అమ్మో అదొక రకమైన వాసన వస్తుందనేసి తినరు చాలామంది. కానీ మటన్ కంటే కూడా కాళ్ళు తలకాయ అనేది చాలా మంచిదండి హెల్త్కి. బోన్స్కి ఏంటి, కోల్డ్ చేసినప్పుడు ఏంటి, ఏదైనా కానీ వాటికి చాలా మంచిదండి. ఇది మటుకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి, బడ్జెట్ వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా వస్తుందండి. మటన్ కంటే కాళ్ళు తలకాయ చీప్గా వస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయండి ఇందులో. చేపలకు, రొయ్యలకు, పీతలకు ఉన్నంత టైం ఏం పట్టదండి క్లీనింగ్ ప్రాసెస్. దీనికి ఈజీగానే అవుతుంది. ఒక కాళ్ళలోనే ఎక్కువగా మనకు శుభ్రం చేసుకునే పని ఉంటుంది. మిగతా అంతా బాగానే ఈజీగానే అయిపోతుంది. చూడడానికి మాత్రం చాలా ఇన్ని ఒక్కొక్కటి చేయాలని అనుకుంటారు, కానీ అన్నింటికి ఏమి ఉండదు. అలా ఉన్న వాటికి మాత్రం ఇలా శుభ్రం చేసేసుకుంటే మనకు టేస్టీగా ఉంటుంది. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. హెల్తీగా కూడా మనం తినొచ్చు. అంటే ఇన్ఫెక్షన్స్ అవి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయొచ్చు. ఎందుకంటే కాల్షియం అది చాలా బాగుంటుందండి. ఐరన్ కంటెంట్, సి విటమిన్ కూడా ఉంటుంది ఇందులో. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అందుకోసం అనేసి మనం క్లీనింగ్ అనేది ప్రాపర్గా చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇక కాళ్ళు తలకాయలో మనకు చిన్న చిన్న చూర లేకుండా ఉండడానికి ఒక టిప్ చెప్తానండి. ఇప్పుడు మనం కడుగుతాం కదండి కూరని, ఆ కూర కడిగేటప్పుడు నీళ్లు పోసేసి కడిగేసి వంపేస్తాం. బట్ అలా చేయకూడదు. ఏదైనా కడిగేసి వంపేసుకోవచ్చు, కానీ ఈ కాళ్ళు తలకాయ శుభ్రం చేసినప్పుడు మాత్రం అలా వంపకుండా దాని నిండా, గిన్నెలో నిండా నీళ్లు పోసేసి ఒక్కొక్కటిగా అంటే ఐ మీన్ ఇలా రెండు చేతులతో తీసుకుంటూ ఇంకొక గిన్నెలోకి మనం ఎక్స్చేంజ్ అనేది చేయాలి. అప్పుడు ఏంటంటే లాస్ట్లో ఉంటుంది కదా ఆ ఎముకలది అంతా, చిన్నదంతా కూడా చివరికి ఉండిపోతుంది. ఇలా మనం రెండు చేతులతో తీసేసి అలా పక్కకు ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి అనమాట. అలా వేయటం మూలన ఆ కింద చూర అంతా, ఆ ఎముకలు చిన్నవన్నీ మనకు కిందికి వచ్చేస్తాయి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తాను లాస్ట్లో ఎంత మిగిలిపోతుందో. అది తినేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుందన్నమాట. గొంతులో గుచ్చుకోవటమో, లేకపోతే స్పీడ్గా తిన్నప్పుడు నాలుకకు తగలటమో అలా ఉంటుందన్నమాట. చూడండి ఎంత చిన్న బోన్ ఎన్ని ఉన్నాయో అవే గుచ్చుకుంటాయి అనమాట. అవి లేకుండా మనం ఇలా ఈజీగా రెండు చేతులతో తీసేసి నీళ్లు నిండుగా పోసేసి పక్క దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే మనకు ఈ డిస్టర్బెన్స్ అనేది వండిన తర్వాత కూడా రాదనమాట. సో ఇలా చేసేసుకొని ట్రై చేయండి. ఈ టిప్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మనం అంతా శుభ్రం చేశాక మళ్ళీ ఒకసారి ఫైనల్ టచింగ్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని మనం రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇంకా వంటకి అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీకు తెలంగాణ స్టైల్లో కాళ్ళు తలకాయ ఎలా వండాలో అనేది పర్ఫెక్ట్గా చూపిస్తానండి. అలాగే వండడానికి ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా తొందరగా ఉడికే టిప్స్ కూడా ఆ వీడియోలోనైతే మీకు చెప్తానండి. ఇదండి మొత్తానికి మనం ఈజీ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. కాళ్ళు తలకాయ వండడానికి శుభ్రంగా అయిపోయింది. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి.